బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది కోర్టు కేసులు ఉంటాయండి. అంటే ఆ కేసులు చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ లో పడి కోర్టు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఉంటారండి. అయితే ఇప్పుడు వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మంచిది ఈ సమస్యల నుంచి బయటపడడానికి? అసలు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి సా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. అమ్మవారు శత్రునాశిని దేవి అని పేరు. అమ్మవారిని ఆరాధించిన పూజించిన శత్రువులు దూరమైపోతారు. అలాగే మనకు శత్రు నాశనం జరుగుతుంది. శత్రువులు మన దరికి చేరకుండా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి తల్లి ఆ వారాహి అమ్మవారు. మీరన్నట్టుగా చాలా విసిగించేటటువంటివి, తలకు మించినటువంటి భారం ఏదైనా ఉంది అని అంటే అవి కోర్టు కేసులు అని చెప్పేసి మనకు చాలా మటుకు తెలుసు. చాలా మంది అనుభవిస్తున్నారు కూడా. అంటే కోర్టు కేసు, అది ఎలాంటి కోర్టు కేసు అయినా సరే, ఆర్థిక పరమైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి, విడాకులకు సంబంధించినటువంటివి, లేదా ఇతర వ్యవహారాలు, శత్రువులు, లేదంటే గిట్టనటువంటి వాళ్ళు మన మీద అనవసరంగా నీలాపనిందలు వేసి కోర్టుకు లాగుదామని చెప్పి చూసినటువంటి వాళ్ళు, ఇలా ఎన్నో రకాలైనటువంటి కోర్టు కేసులు మనిషి మీద నిరంతరము వస్తూనే ఉంటూ ఉంటాయి. ఎవరైనా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, అనవసరంగా నేను కోర్టులో నాకు తేలడం లేదు, ఎటు అసలు కావడం లేదు, అటు ఓడిపోవడం లేదు, ఇటు గెలవడం లేదు, మధ్యలోనే ఆగిపోయింది, దానికోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడము, విపరీతమైనటువంటి ఇబ్బందులు పడడము, అప్పులు తెచ్చి మరీ ఒక లాయర్ని పోషించడము, ఇవన్నీ జరిగేటటువంటి అంశాలు మనం కంటితో రోజు పొద్దున్న లేసి చూస్తూనే ఉంటాం. కనుక ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలి అంటే అది కేవలము వారాహి అమ్మవారి ద్వారానే అది సాధ్యపడుతుంది. బికాజ్ ఎందుకు అని అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క తత్వం ఏంటి అంటే అమ్మవారికి దండహస్త అని పేరు. అంటే ఎవరైతే ఆ వారాహి అమ్మవారిని కొలిచేటటువంటి వారికి కానీ, పూజించేటటువంటి వారిని ఎవరైతే ఇబ్బందులు పెడతారో, ఎవరైతే ఇలాంటి సమస్యల్లో ఇరికిస్తారో, లేదా కోర్టు సమస్యలతో సతమతమైపోయేలా చేస్తారో వాళ్ళను ఆ తల్లి దండిస్తుంది అనేటటువంటి సార్థకత కూడా అమ్మవారికి ఉంది. అందుకే అమ్మవారు లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా పనిచేస్తూ ఉంటుంది. సైన్యాన్నంతటినీ కూడా తానే ముందై నడిపించేటటువంటి దేవత ఈ యొక్క వారాహి అమ్మవారు. ఆమెనే లక్ష్మీ స్వరూపంగా కూడా భావన చేసుకుంటాం. కనుక ఇలాంటి కోర్టు కేసులు ఎవరైనా అనుభవిస్తున్నటువంటి వారు, ఇక చాలరా నాయన, చాలరా దేవుడా, దీని నుంచి ఇకనైనా బయటపడదాము అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ వారాహి నవరాత్రులలో 13వ తారీఖు రోజున వారాహి అమ్మవారి యొక్క యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ వారాహి అమ్మవారి యొక్క యాగంలో వాళ్ళ సమస్య కనుక చెప్పినట్టయితే ఆ సమస్యకు పరిష్కారం ఆ తల్లి చూయిస్తుంది. ఈ వారాహి అమ్మవారి యొక్క యాగంలో పాల్గొంటే చాలు, వాళ్ళకు కోర్టు సమస్యలు కానీ, ఇతరులతో శత్రువులతో ఇబ్బందులున్నా కానీ, వాళ్ళకు పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో చిక్కులు చికాకులు ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా తొలగించేటటువంటి దేవతగా ఆ తల్లి ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుందమ్మా. అంటే మీరు హోమం గురించి కూడా తెలియజేశారండి, దాని గురించి కూడా వివరించారా? అయితే గతంలో మనము ఒక వీడియోలో చెప్పుకున్నాము. అంటే ఈ హోమంలో పాల్గొనేటటువంటి వారు కేవలం సమస్యలతో ఉన్నటువంటి వారే కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి, వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నేను పొందాలి, ఆ తల్లి యొక్క కటాక్షం నాపై, నా పిల్లలపై, కుటుంబంపై, అందరిపై ఉండాలి అనేటటువంటి విశ్వాసం ఎవరికై ఉన్నా సరే ఈ యాగంలో పాల్గొనవచ్చు. కేవలము సమస్యలతోనే బాధపడేటటువంటి వాళ్ళు కాకుండా ఆనందంగా ఉన్న వాళ్ళు రావచ్చు. అమ్మవారి యొక్క ఆ అమ్మవారిని నమ్మేటటువంటి వారు, కొలిచేటటువంటి వారు, అమ్మవారంటే విశ్వాసం ఉన్నటువంటి వారు, అరే తల్లిని పూజిస్తే ఈ రోజే కాదు రేపటి రోజు కూడా ఆ తల్లి నన్ను అనుగ్రహిస్తుంది, ఆ తల్లి ఈ రోజు కాకపోయినా రేపటి రోజు నాకు కష్టం రాకుండా, నష్టం రాకుండా ఆ తల్లి నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, జాగ్రత్త పడుతుంది, జాగ్రత్త పడేలా నన్ను చేస్తుంది అని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ యాగంలో పాల్గొనవచ్చు. దీనికి చిన్న పెద్ద అనేటటువంటి భేదం లేదు. చదువుకోలేనటువంటి వారు, చదువు కావాలి అనుకునేటటువంటి వారు, జీవితంలో స్థిరపడదామనుకునేటటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకుందాం, వివాహం చేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు, లేదా జీవితంలో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, లేదా మొదటి వివాహం చెడిపోయింది, రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, అయినా నాకు వివాహం కావట్లేదు అని అనుకునేటటువంటి ఒక సమస్య కాదు, కొన్ని వందల సమస్యలకు ఒక పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే అది వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి యజ్ఞము. ఇది 13వ తారీఖు రోజున శనివారం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఈ యాగంలో పాల్గొనేటటువంటి వారికి తప్పకుండా సకల దారిద్ర్యములు తొలగిపోతాయి, సకల ఆపదలు తొలగిపోతాయి, సకల ఇబ్బందులు తొలగిపోతాయి. అన్ని రకాలుగా ఆ తల్లి వాళ్ళని కరుణించి కటాక్షించి
ఎల్లవేళలా కాపాడేటటువంటి తల్లి వారాహి అంటే అమ్మవారు. ఈ హోమానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనొచ్చు. ప్రత్యక్షంగా వచ్చేటటువంటి వాళ్ళు సైనిక్పురికి రావచ్చు, సికింద్రాబాద్ సైనిక్పురికి రావచ్చు. పరోక్షంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ గోత్రనామాలు చెప్పుకొని దానికి సంబంధించిన ఫీజు పంపిస్తే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదం ఏవైతే యంత్రాలు ఆ తర్వాత ముత్యాల మాల ఉంటుందో అది వాళ్ళకు బై కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా వాళ్ళకు సెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే ఆన్లైన్లో పాల్గొంటున్నారో వాళ్ళకు ప్రత్యక్షంగా చూడడానికి కూడా వాళ్ళ ఫోన్ నుండి ఏం చేస్తామంటే మేము లైవ్ పెడుతూ ఉంటాము. ఆ లైవ్ని కూడా వాళ్ళ గోత్రనామాలు వచ్చాయా లేదా, పూజ సరిగ్గా జరుగుతుందా లేదా అనే అన్ని విషయాలు కూడా వాళ్ళ కళ్ళతో చూడవచ్చు. ఎందుకంటే ఇది రాత్రి సమయంలో జరిగేటటువంటి హోమం, దీనికి పద్ధతులు నియమాలు చాలా ఉంటాయి. కనుక ఆ పద్ధతులు నియమాలు పాటించి ఈ యాగంలో పాల్గొంటే మీరన్నట్టుగా సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి, సకల విధములైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తొలగిపోయేటటువంటి అవకాశం, తీరిపోయేటటువంటి అవకాశం ఆ తల్లి మనకు కల్పిస్తుందమ్మా. గురుగారి, అంటే ఇప్పుడు అందరూ హోమం చేయించుకోలేరు కదండి, ఇంట్లో చిన్నగా చేసుకున్న వాళ్ళు ఉంటారు పూజ. అయితే ఇంట్లో ఎవరైనా చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మీరు అన్నట్టుగా మామూలుగా అమ్మవారి యొక్క చిత్రపటం ఫోటో పెట్టుకోవాలి. చక్కగా ఆ ఫోటో ముందర దీపం పెట్టుకొని అమ్మవారిని నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరం కానివ్వండి, షోడశోపచార పూజ తెలిసినటువంటి వాళ్ళు షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం చదువుకున్నా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఐం అనేటటువంటి మంత్రాన్ని ఎవరు పఠించినా ఎవరు చేసినా వాళ్ళకు తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా. ఎన్నిసార్లు అనుకోవాలండి? 108 సార్లు ఆ మంత్ర జపం అనుకుంటూ ఉండాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఐం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఆ ఏవైతే ఆ బీజాక్షరం దాంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ పదే సార్లు మనం ఉచ్చరించడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఏది మాట్లాడితే అది నిజం అవుతుంది, మనం ఏది ఉచ్చరిస్తే అదే జరిగి తీరుతుంది, మనం ఏది చేసినా కూడా అందులో సత్యము న్యాయము ధర్మం అన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బికాజ్ ఆ శక్తి ఆ యొక్క మంత్రాలకు అంత రకాలుగా ఉంటుంది. ఆ బీజాక్షరాలను అమ్మవారికి సంబంధించినటువంటి కనుక ఎవరైనా కూడా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఇంట్లో కూడా ఇదే విధంగా చేసుకోవాలండి, అంటే పూజ టైం మామూలుగా పూజ చేసుకునేటటువంటి ఏ పూజ అయినా సరే, ఏ వ్రతమైనా సరే, అమ్మవారిని కొలిచేటటువంటిది కానీ అయ్యవారిని కొలిచి ఎవరిని కొలిచినా కానీ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు ఆ ఇంట్లో దీపారాధన నిత్య పూజ తప్పనిసరిగా ఉండాలి. ఇది మనిషి యొక్క ధర్మము. ధర్మంలో ఏదైనా ఆచరణలో ఉంది అంటే అది ఉదయకాలమునందు సూర్యుడు రాకమునిపే ఆ సూర్యుడు వచ్చే లోపల మనం ఇంట్లో పూజాది క్రతువులు అన్నీ ముగించుకొని మనం సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైనా సరే సూర్యుడు రాకముందు కనుక మనం పూజ చేసినట్టయితే సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపజేస్తాయో అవి ఎంతనైతే వెలుగుని ప్రసారింపజేస్తాయో ఆ దీపాలు ఎప్పుడైతే మనం ఇంట్లో వెలిగిస్తామో సూర్యోదయం కాకుండా ఆ దీపాల కాంతి ద్వారా కూడా మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అలాగే ఆ నెగిటివ్ని తొలగించేటటువంటి విధంగా కూడా మనకు కాపాడేటటువంటిది ఈ యొక్క దీపారాధన. అది అమ్మవారి ముందర చేస్తే ఇంకా మీరు అన్నట్టుగా కోర్టు కేసులు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే ఉన్నటువంటి రుణ బాధలు అప్పుల అన్నీ కూడా తొలగిపోవడానికి అన్నిటికీ కూడా సంబంధించినటువంటిది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందమ్మా. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు.